ఉపరాష్ట్రపతి ఎన్నికలకి ఇక దక్షిణ భారతదేశానికి న్యాయం జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే ఉపరాష్ట్రపతిగా మన ఏపీ నుంచే వెళ్ళబోతున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. దీని గురించి క్లుప్తంగా వివరణ తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. నమస్తే జకీర్. ఎవరు సార్ మన ఏపీ నుంచే ఉపరాష్ట్రపతిగా వెళ్ళబోతున్నారు? అట్లానే దీనికి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయమే ఫైనల్ అంటున్నారు. ఏం చెప్తారు సార్? యాక్చువల్గా అయితే ఎట్టకేలకు నిజంగా ఉపరాష్ట్రపతి ఎవరు నెక్స్ట్ రెండవ పౌరుడు అనుకోవాలి మనం. భారత రెండవ పౌరుడుగా ఎవరు ఏంటి అనేది కొద్ది రోజులుగా ఒక నెల రోజులుగా సాగుతూనే ఉంది. అంటే నితీష్ గారికి ఇస్తారు, లేదంటే అదెవరు ఆయన డిప్యూటీ చైర్మన్గా ఉన్నారు కదా, ఆయనకే వర్తిస్తుంది అన్నట్టుగా రకరకాల ధనకర్ గారు దిగిపోవడం కూడా అనూహ్యంగా చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎందుకు అంటే ఆయన ఆరోగ్యం సహకరించక, లేదంటే ఆయన రాజకీయ కోణం ఉందా, ఇవి రకరకాలుగా సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. అయితే ఇది నితీష్ కుమార్ గారు లాంటి వారికి ఇస్తే ఎన్డీఏ కూటమి కొంత ప్రెషర్ తీసుకుంటుంది ఆయన వల్ల, కాబట్టి కొంచెం ఆయనకి ఇస్తే బాగుంటుంది, ఈయన కూడా కొంచెం ఫ్రీ అవ్వచ్చు అని ఒక బీహార్ ఎమ్మెల్యే కూడా మా నితీష్ గారే నెక్స్ట్ ఉపరాష్ట్రపతి అన్నట్టుగా పెద్ద పెద్ద హడావిడి చేయడం ఇవన్నీ జరిగాయి. అయితే ఇది వీళ్ళకి వస్తుందా వాళ్ళకి వస్తుందా? మరోవైపు 2026లో వెస్ట్ బెంగాల్ తమిళనాడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇది ఖచ్చితంగా తమిళం వారికి కానీ లేదా బెంగాల్ వాళ్ళకి కానీ ఎవరికో ఇస్తారు. ఇది ఎన్డీఏ కూటమి, ఎస్పెషల్లీ మోదీ షా అంటే అమిత్ షా గారు మోదీ గారు ఒక చక్రం తెప్పబోతున్నారు. వీళ్ళలో ఎవరికి ఇచ్చి ఎట్లాగా వాళ్ళని శాంతపరుస్తారు, వాళ్ళకు కూడా సౌత్కి కూడా ప్రాధాన్యత వస్తుంది అనేలాగా చక్రం తెప్పబోతున్నారని రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఈవెన్ రాష్ట్రపతి ముర్ము గారు కూడా ఒరిస్సా నుంచి తీసుకున్నారు, ఒక గిరిజన మహిళ. అంటే ఒక గిరిజన మహిళకి అంత ప్రాధాన్యత ఇచ్చారు ఏంటి అంటే గతంలో ఆవిడ చేసిన కొన్ని సేవకు దృక్పథంగా కొన్నిటికి చేసిన అంటే ప్రతిదీ కూడా బీజేపీ అధిష్టానం పౌరులు కానీ కార్యకర్తలు కానీ చేసిన సేవని మైండ్లో పెట్టుకుంటుంది. అది ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో దాన్ని తెర మీద తీసుకొస్తారు. సార్ అట్లని ఇప్పుడు దక్షిణ భారతదేశానికి నరేంద్ర మోదీ గారు నిజంగా ఈ గతంలో చూసుకుంటే దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతున్నట్లుగా కొంతమంది ఇక్కడ ఇప్పుడు నిజంగా అదే చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే మీరు అలా అనుకుంటే మరి వెంకయ్యనాయుడు గారు కూడా ఉపరాష్ట్రపతిగా చేశారు, దక్షిణ భారతదేశానికి చెందిన వ్యక్తే కదా. సో ఇప్పుడు ఎవరిని ఇద్దాం ఏంటి ఎలా అంటే వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే మైనారిటీస్కి ఇస్తే ఒక బీజేపీ కూటమిలో కొంచెం బెటర్గా ఉంటుంది, కూటమి ప్రభుత్వం మైనారిటీస్కి కూడా ప్రాధాన్యత ఇస్తుంది అని చెప్పేలాగా, సౌత్లో ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉండే వ్యక్తిలాగా, పార్టీలకు అతీతంగా ఎవరు మాట్లాడకుండా ముక్కు మీద వేలేసుకుండేలాగా ఒక వ్యక్తిని అనుకున్నారంట. అది కూడా ఎలాగూ ఎవరు అంటే ఖచ్చితంగా కూటమిలో ఉండే చాలామందికి ప్రాధాన్యత అడుగుతారు. దాంట్లో భాగంగా బాబు గారిని కూడా ఫోన్లో మాట్లాడారో సంథింగ్. మొన్న ఆయన ఢిల్లీ వెళ్ళినప్పుడు చర్చకైతే వచ్చింది. వస్తే ఆయన కూడా కొన్ని ప్రపోజల్స్ పెట్టారు, ఎలా అయితే బాగుంటుంది ఏంటి అనే దాని మీద. బాబు గారు కూడా అయితే ప్రెషర్ ఇవ్వలేదు కానీ ఇట్లా కొన్ని ఈయన సలహాలు సూచనలు జనరల్గా అడుగుతూ ఉంటారు. ఎందుకంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, పైగా సక్సెస్ఫుల్ సీఎం. చంద్రబాబు నాయుడు గారికి సక్సెస్ఫుల్ సీఎంగా ఒక మెరిట్ ఉంది. సో ఈవెన్ అబ్దుల్ కలాం లాంటి వ్యక్తులు కూడా రాష్ట్రపతి నుంచి రేపటితో పదవీ కాలం అయిపోతుందంటే ఈరోజు ఒక ముగ్గురు వ్యక్తులతో ప్రధానంగా ఆయన సంభాషించాడు. అందులో మన జయప్రకాష్ నారాయణ గారు ఒకరు, చంద్రబాబు నాయుడు గారు ఒకరు. వీళ్ళని అడిగి ఏంటి ఇంకా నేను రాష్ట్రపతి పదవికి నేనేమైనా ఆటంకంగా దాని వన్ని తగ్గించేలా ప్రవర్తించానా, ఇంకా నేను చేయాల్సినవి ఉన్నాయా అన్నట్టుగా కూడా దిగిపోయే ముందు కొన్ని సలహాలు సూచనలు అడిగి మరి ఆయన పదవి విరమణ చేశారు. అంటే 5 ఏళ్ళ కాలం అయిపోయాక. దట్ ఈజ్ అబ్దుల్ కలాం గారు. అంటే ఎప్పుడు పెద్ద గొప్ప వాళ్ళు ఎంత ఎదిగినా ఒదిగే ఉంటారు, అది వేరే సబ్జెక్ట్. సో అట్లాంటి కీలకమైన వ్యక్తులు కూడా చంద్రబాబు నాయుడు గారు సలహాలు అడిగినప్పుడు మోదీ గారు లాంటి వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు సలహాలు సూచనలు అడుగుతారు. అయితే 2022లోనో 2023లో నాకు సరిగ్గా గుర్తులేదు కానీ అబ్దుల్ నజీర్ గారు కర్ణాటకలో ఒక ఫేమస్ న్యాయమూర్తిగా చేసి గవర్నర్గా వచ్చారు. బట్ ఆయనకి ఎందుకు ఇచ్చారంటే మళ్ళీ దానికి ఒక స్టోరీ ఉంటుంది. మనకి ఈయన ఇంతవరకు తెర మీద మనకు వినిపించలేదే అనుకుంటాం. మరి ఇప్పుడు ఈవెన్ రామ్నాథ్ కోవింద్ గారు మాజీ రాష్ట్రపతి, ఆయన ఏంటంటే ఒకప్పుడు భారతదేశానికి చాలా సర్వీస్ చేసిన వ్యక్తి, ఎస్పెషల్లీ ఆర్ఎస్ఎస్ విభాగంలో బాగా కష్టపడి పనిచేసిన వ్యక్తి. అంటే అలాంటి వాళ్ళని గుర్తుంచుకొని వాళ్ళ సేవను ఎరిగి ఎవరికి ఎప్పుడు ఏ సముచిత స్థానాన్ని కల్పించాలో అలా కల్పిస్తుంది
బీజేపీ అధిష్టానం అండ్ ఈవెన్ ఎన్డీఏ కూటమి కూడా. సో ఇప్పుడు అబ్దుల్ నజీర్ గారు కూడా అటు కర్ణాటకకు చెందిన వ్యక్తి, కర్ణాటకలో న్యాయమూర్తిగా గట్రా చేసిన వ్యక్తి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్లో కూడా 22 నుంచి 23 నుంచి గవర్నర్గా ఉన్నారు. గత ప్రభుత్వం చేసిన అరాచకాలకు కూడా కొన్ని ఎవరైనా అఫిడవిట్ ఎవరైనా దాన్ని ఏమంటారు ఒక షోకాజ్ లాగా ఇస్తే దాన్ని రిసీవ్ చేసుకొని వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి షోకాజ్ లాగా ఇచ్చి ఒక ఎక్స్ప్లెనేషన్ అడగడం, ఇలా చాలా చేసిన వ్యక్తి గవర్నర్గా. సో ఆయనకి ఎటువంటి బ్యాడ్ రిమార్క్ లేదు, అలాగని ఎటువంటి యావిగేషన్స్ కూడా ఎక్కడ ఏ వార్తలో కూడా లేదు. కేవలం రాజకీయ పరంగా లేదా రాజ్యాంగం పరంగా ఏవైతే చేయాలో అవే చేశారు తప్ప ఎక్కడ లూప్ హోల్స్ అనేవి లేవు. అండ్ మోర్ ఓవర్ కర్ణాటకకి ఆంధ్రప్రదేశ్కి 2 రాష్ట్రాలకి చెందిన వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తికే ఇస్తే సౌత్కి ఇచ్చినట్టు కదా అవుతుంది. గతంలో వెంకయ్యనాయుడు గారి గురించి అదే చెప్తాను. ఇప్పుడు ఆయన నెల్లూరుకు చెందిన వ్యక్తి కాబట్టి అటు కర్ణాటక, ఇటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాల విషయంలో కూడా చాలామంది బిజినెస్ మ్యాన్లు, చాలా పెద్ద పెద్ద రాజకీయవేత్తలతో కూడా మంచి స్నేహభావంగా ఉండి అందరితో కలుపుకుపోయే మనిషి వెంకయ్యనాయుడు గారు, మాజీ ఉపరాష్ట్రపతి. సో ఈయన కూడా అదే కోణంలో ఆలోచించి అబ్దుల్ నజీర్ గారికి ఇస్తే బాగుంటుంది. ఒకే దెబ్బకి 2 పెట్టెలు. ఒకటి సౌత్కి ఇచ్చారనే ఒక ఆప్షన్, రెండోది మైనారిటీ వ్యక్తికి ఇస్తే ఈ తమిళనాడు విషయంలో కానీ వెస్ట్ బెంగాల్ విషయంలో కానీ ఎవరు నోరెత్తరు. లేదు ఇంకెవరైనా వాళ్ళకి ఫేవర్గా ఇచ్చుకున్నారంటే మళ్ళీ వాళ్ళొక రాజకీయ కోణంలో తీసి ఏదో ఒకటి చెప్పి మీరు మీ ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్న వాళ్ళకి ఇచ్చుకున్నారు, అది ఇచ్చుకున్నారు అన్నట్టు మాట్లాడతారు. బట్ ఇక్కడ మైనారిటీ చెందిన వ్యక్తి కాబట్టి అక్కడ ఒకేసారి 2 దెబ్బలు, ఒకే దెబ్బకి 2 పెట్టెలు అన్నట్టుగా ఆ విధంగా చేశారు. మొత్తానికి ఆల్మోస్ట్ ఆల్ అబ్దుల్ నజీర్ గారి పేరు ఖరారైనట్టుగా ఉంది. దాంట్లో కీలక బాధ్యత అంటే కీలకంగా చంద్రబాబు నాయుడు గారి డెసిషన్ కూడా మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అబ్దుల్ నజీర్ గారు గవర్నర్గా ఉన్నప్పుడు ఎటువంటి ఎలిగేషన్స్ లేవు. ఉపరాష్ట్రపతిగా కూడా అంటే రాజ్యసభకి చైర్మన్ ఉపరాష్ట్రపతి కదా, ఉపరాష్ట్రపతి ఇప్పుడు డిప్యూటీ చైర్మన్ ఎవరు హమీద్ అన్సారీ ఎవరో ఉన్నారు. ఆయన నుంచి కూడా ఆయన కొంచెం విన్నపం అయితే వచ్చింది. ఆయన కూడా పర్సనల్గా రాష్ట్రపతి గారు కలిశారు నెక్స్ట్ అవుతారని. బట్ చూద్దాం, ఉపరాష్ట్రపతిగా ఆయన అలాగే కొనసాగి డిప్యూటీ చైర్మన్గా అలాగే ఉంటాడా, ఆయన మరలా రాష్ట్రపతికి షిఫ్ట్ చేస్తారా, లేదంటే వేరే వాళ్ళకి ఇస్తారా, రకరకాల సమీకరణాలు ఉంటాయి హమీద్ అన్సారీ విషయం. ఇతనైతే అబ్దుల్ నజీర్ ఆల్మోస్ట్ ఆల్ ఉపరాష్ట్రపతి పదవికి కీలకంగానే మంచి అంటే సూటబుల్ పర్సన్ అన్నట్టుగానే ఉంది. అంటే ఇతను కానీ పేరు పెడితే మిత్రపక్షాల నుంచి కూడా ఎలిగేషన్స్ రావు, ప్రతిపక్షాల నుంచి కూడా ఎలిగేషన్స్ రావు అని ఇతను నేమ్ చూజ్ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. బట్ రాజకీయ సమీకరణాలు ఏవైనా మారచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.